హాయ్ హాయ్ మీకోసం కాదు, నా కోసం. చాలా రోజుల తర్వాత వీడియో చేయాలనిపించింది. ఎందుకో వచ్చే ఆలోచనలు నా దగ్గర వదిలేబుద్ధి కావట్లేదు. అందుకే ఈ వీడియో. చేంజ్. మనందరికీ రోజు రోజుకి చేంజ్ అవ్వడం అలవాటు. దేన్నైనా చేంజ్ చేయడం కూడా అలవాటు. అందుకే నేను, మీరు ఎలా ఉన్నాం. మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళుతున్నామంటే వెళ్ళిపోవాలంతే. అక్కడ చేస్తామో బతుకుతామో నీ ఇష్టం. కానీ ముందు గీసుకున్న ప్లాన్ మాత్రం చెరపకూడదు. మనం రోజు ఇదే చేస్తాం. అంతెందుకు, 10th అయిన తర్వాత మనకు నచ్చిన చదువు మానేసి తల్లిదండ్రుల కోసం చేంజ్ అవుతాం. ఇంటర్ పాస్ అయిన తర్వాత కూడా అదే రిపీట్. డిగ్రీ అయిన తర్వాత అంతే. మరి పెళ్ళైతే ఇక అసలు నేను రాయవసరం లేదు. చూస్తారు ఈ చేంజ్ అంతా. ప్రతి ఒక్కరి కోసం మనం చేంజ్ అవుతూనే ఉంటాం. కానీ మనలా మనం ఉండలేం. అంతెందుకు, ఒక రోజులో వాట్సాప్ డీపీనే 4 సార్లు మారుస్తాం మనం. బహుశా ఇలా చేంజ్ అవడం వల్లనేమో హూ హ్యామ్ ఐ, నువ్వెవరు అనేది తెలుసుకోలేకపోతున్నాం. స్వామి వివేకానంద మొదటిసారి రామకృష్ణ పరమహంసను కలిసినప్పుడు అడిగిన ప్రశ్నకు బదులుగా పరమహర్షి చెప్పింది కూడా ఇదే: ముందు నువ్వెవరు అనేది తెలుసుకోవాలి. అలాగే రమణ మహర్షి ఎంతోమంది భక్తులకు చెప్పింది కూడా ఇదే: ముందు నువ్వెవరు అనేది తెలుసుకో, తర్వాత దైవం కోసం ఆలోచిద్దురు. కానీ మరి మనం మనల్ని తెలుసుకోవడం ఎలా? అందుకే మార్పు చెందకుండా బ్రతకాలి. ఎవరి కోసం చేంజ్ అవ్వకుండా బ్రతకాలి. అలా అయితేనే నిన్ను నువ్వు తెలుసుకోగలవు. దట్స్ వై డోంట్ చేంజ్ యువర్ థాట్స్ ఫర్ అదర్స్.